హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో బంగాళదుంప మసాలా కూర చూపించబోతున్నానండి. ఇది మనకి రైసు, చపాతీ, అలాగే బగారా రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 4 దుంపల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ దుంపలకి పైనున్న తొక్క తీసేసి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ ముక్కలు మునిగే వరకు నీళ్ళు అనేది పోసుకోవాలండి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు అనేది మనం ఉడికించుకోవాలి. మీరు లేదు అనుకుంటే డైరెక్ట్గా దుంపలను ఉడికించి వేసుకోవచ్చండి. ఇలా అయితే మనకి కొంచెం త్వరగా అయిపోతుందని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని మనం ఉడికించుకోవాలండి. ఈ ముక్కలు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అనేది వేస్తున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగాలండి. అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం అని చెప్పి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు, అలాగే ఒక ఇలాచి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మనకి ఈ మసాలా నుండి కూరకి టేస్ట్ అనేది వచ్చేది. ఈ విధంగా మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా వరకు తీసుకున్నానండి. ఆ టమాటాని చిన్న ముక్కల్లా కట్ చేసి టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ కూరకి మనకు ఒక టమాటా అయితే సరిపోతుందండి. మరి ఎక్కువ టమాటాలు వేసినా మనకి కూర అనేది అంత బాగుండదు. ఇక్కడ మనకి బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి కదండి. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా మనకి మెత్తగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఈ మసాలా అనేది కొంచెం మనకి పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా అనేది వేయించుకోవాలి. ఈ కూర మనకి రైసు, చపాతీ, బిర్యానీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మసాలా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలనేవి వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. కలిపి ఈ మసాలాలో ఒక 2-3 నిమిషాలకి బంగాళదుంప ముక్కలు అనేవి మగ్గించుకోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే చిటికెడు పసుపు అనేది వేసుకోవాలండి. ఈ మొత్తం కూడా వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. మనం ఈ దుంపలు అనేవి బాగా మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. మనకి రైసు, బిర్యానీలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను బంగాళదుంపలు ఉడికించిన వాటర్ అనేది వేస్తున్నాను. ఇవి ఒక 1/2 గ్లాస్ వరకు ఉంటాయండి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడుతుంది. చూసారు కదండి, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చిక్కబడింది కదండి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప మసాలా కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.